మనలో చాలామందికి మ్యూజికల్ చైర్స్ ఆట గురించి తెలిసే ఉంటుంది. సో గిరిగిర అందరూ ఆ కుర్చీ చుట్టూతో తిరుగుతారు. అల్టిమేట్గా ఒక్కొక్క రౌండ్ ఆడే కొద్దీ కూడా ఒక్కొక్క కుర్చీ తీసేస్తూ ఉంటారు. ఒకళ్ళే విజేతగా మిగులుతూ ఉంటారు. మరి ఈ కుర్చీల ఆటలో ఎవరితో ఉన్నారు, లేకపోతే ఎవరికి సహకారం అందిస్తున్నారు, లేకపోతే ఈ గేమ్లో ఒక్కొక్కసారి నువ్వైనా గెలువు అన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఇలాంటి ఈ మ్యూజికల్ చైర్ ఆట ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పొత్తుల విషయంలో యాజ్ ఇట్ ఈస్గా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా ఈ పొత్తుల ఆట కూడా మ్యూజికల్ చైర్నే తలపిస్తోంది. అందరూ గిరిగిర తిరుగుతున్నారు. ఎవరితో ఉంటారు అన్నది ఇక్కడ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఈ ప్రధాన పార్టీలు, సరే కాంగ్రెస్ విడిగానే వెళ్తోంది, మరి వస్తుందా రాదా అన్నది ఒక ఎత్తు. అధికార పార్టీ వైసీపీ, వీరిలో మరి ఎవరితో వస్తారు అన్నది ఒక చర్చ అయితే, టీడీపీ జనసేన పొత్తు ఇప్పటికే క్లియర్. వీళ్ళిద్దరి మధ్య పొత్తుంది. సీట్లకు సంబంధించి మొన్న ఆదివారం ఇరు పార్టీల అధినేతలు చర్చించారు, భేటీ అయ్యారు. కొన్ని సీట్ల విషయంలో ఏకాభిప్రాయం వచ్చింది. మళ్ళీ 8వ తేదీన ఫైనల్గా భేటీ జరుగుతారు. 20 సీట్ల విషయంలో ఏకాభిప్రాయం వచ్చింది. 32 సీట్లు అడిగినట్టుగా వార్తలు వచ్చాయి. మొత్తానికైతే ఒక తుది రూపం వచ్చింది. కొలిక్కి వచ్చేసింది సీట్ల సర్దుబాటు. 120 నుంచి 130 స్థానాలు అయితే ఫుల్ క్లారిటీ. 18 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులు ఫిక్స్ అయిపోయారన్న వార్తలు దాదాపుగా కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఇక 8వ తేదీన ఇరు పార్టీల అధినేతలు ఫైనల్గా ఇంకొకసారి భేటీ అయ్యి 14వ తేదీన పాలకొల్లులో టీడీపీ, జనసేన ఉమ్మడి సభలు నిర్వహించే అవకాశం ఉంది. దీని తర్వాత ఉమ్మడి సభలు, ఉమ్మడి ప్రచారం, ఉమ్మడి మేనిఫెస్టో మరి ఆ రోజే ప్రకటిస్తారా లేదా, మొత్తానికైతే ఆ రోజు ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇలా టీడీపీ, జనసేనకి సంబంధించి సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందో లేదో, మరొక పక్కన ఇప్పటికే గత కొన్ని రోజులు వెనక్కి వెళితే మనం బీజేపీ నుంచి కూడా కొన్ని రకాల స్టేట్మెంట్స్ విన్నాం. మనం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమ్ వీర్రాజు, గత మాజీ అధ్యక్షుడు, ఏపీ అధ్యక్షుడు బీజేపీకి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నిజంగా కాసేపు పొత్తు లేనట్ట టీడీపీ జనసేనతో అన్నట్టే అనిపించింది. ఎందుకంటే ఆయన బీజేపీకి సంబంధించి 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్సభ స్థానాలకి సంబంధించిన అభ్యర్థుల లిస్టు, కార్యవర్గం, కమిటీల ఏర్పాటు విషయంలో పంపించమన్నారు. ఆ కమిటీలకి సంబంధించిన వాళ్ళందరితో కూడా మోదీ, అమిత్ షా వీళ్ళందరూ భేటీ అవుతారు, అభ్యర్థులతో మాట్లాడతారు, ఒంటరిగా అయినా పోటీ చేయడానికి సిద్ధమని చెప్పి ఇచ్చిన స్టేట్మెంట్తో ఓహో టీడీపీ, జనసేన మధ్య బీజేపీ పొత్తులో రావటం లేదు, ఒంటరిగానే వెళ్తోంది అని అందరూ అనుకున్నారు. ఈ వార్తలు ఇలా ఉన్నాయి. టీడీపీ, జనసేన మధ్య సీట్ల కొలిక్కి వచ్చింది. ఇప్పుడు సడన్గా ఢిల్లీలో కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా బీజేపీ పార్లమెంటరీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కూడా వాళ్ళు కూడా చాలా కాన్ఫిడెంట్గా మనకి 370 సీట్లు వస్తాయి ఈసారి, ఎన్డీఏ కూటమి మొత్తం కూడా 400 స్కోర్ దాటే అవకాశం ఉంది. సో బీజేపీ సొంతంగానే గెలుస్తుంది, ఎన్డీఏ స్కోర్ 400 దాటుతుంది. అలాగే ఈ సందర్భంగా భావసారూప్యత ఉన్న పార్టీలతో గతంలో కలిసి ఉండి తర్వాత విడిపోయిన వారందరినీ కూడా కలుపుకొని వెళదాం అని సూచన జరిగిందని, చర్చ జరిగిందని వార్తలు వచ్చాయి. ఇలా వార్తలు వచ్చాయి. అటు బీజేపీ కార్యవర్గ సభ్యుడు సోలోగా ఒంటరిగా వెళ్లేందుకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం, సభ్యుల పేర్లు పంపించండి అని వాళ్ళు అన్నారు. అదొక వార్త. టీడీపీ, జనసేన వీళ్ళిద్దరు సీట్ల కొలిక్కొచ్చే నేపథ్యంలో మూడు రకాల డైరెక్షన్స్లో ఇంకా పొత్తు లేదు అని వార్తలు వెళ్తున్న నేపథ్యంలో సడన్గా టీడీపీ, జనసేనతో ఢిల్లీ పెద్దలు టచ్లోకి వచ్చారు అన్న వార్త ఒక్కసారే సంచలనంగా మారింది. ఏంటి మరి ఇప్పటిదాకా పొత్తు లేదని అంటున్నారు, మళ్ళీ టచ్లోకి రావడం ఏంటి అంటే, మరి నిన్న పార్లమెంటరీ మీటింగ్లో జరిగింది బీజేపీకి. దాంట్లో భావసారూప్యత, గతంలో కలిసి ఉండి ఇప్పుడు మళ్ళీ ఉండాలి అనుకున్న వాళ్ళతో మరి చర్చలు, ప్రతిపాదనలు ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆ నేపథ్యంలో టచ్లోకి వచ్చారా అన్నది ఇంకొక వార్త. కాబట్టి సో మరి ఏంటి టచ్లోకి వచ్చారు అని అంటున్నారు, మరి ఉంటుందా? టీడీపీ, జనసేన బీజేపీతో జాయిన్ అవుతుందా? మరి బీజేపీ వస్తే కమ్యూనిస్టుల పరిస్థితి ఏంటి? మరి టీడీపీ, జనసేన ఇప్పటికే టీడీపీ లేకపోయినా బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. సో జనసేన బీజేపీ వస్తే మంచిది మేము ఆశిస్తున్నామని అంటోంది. బీజేపీ పదే మేము జనసేనలో పొత్తులో ఉన్నామని వాళ్ళు నొక్కి వక్కాడిస్తున్నారు. వారి అధ్యక్షురాలు కానీ లేకపోతే పార్టీ నాయకులు కానీ మేము జనసేనతో పొత్తులో ఉన్నాం, కొనసాగుతామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ టీడీపీ మనసులో ఏముంది? మరి నిజంగానే టచ్లోకి వచ్చారా? టచ్లోకి వస్తే త్రిముఖ పోటీ తప్పదా, లేదా ద్విముఖ పోటీ ఉంటుందా, చతుర్ముఖ పోటీ ఉంటుందా, లేదు
కాస్త టచ్లో ఉంటే చెప్తాము మీకెన్ని మాకెన్ని అని లెక్కలు తేలబోతున్నాయా? మరి ఎవరితో ఉండబోతున్నారు? లెక్కలన్నీ కూడా పూర్తి స్థాయిలో తేలిపోతుందా? ఎందుకంటే ఇప్పటికే వివిధ వర్గాల నుంచి కూడా ఒక వార్తలు వినిపిస్తున్నాయి. ఏమి టీడీపీ జనసేన బీజేపీని కలుపుకెళ్తే మంచిది, ఎందుకంటే అర్ధబలం అంగబలం ధనబలం అరాచకం స్వైర విహారం చేస్తున్నటువంటి ఏపీలో అధికార పార్టీ వైసీపీ వీటన్నిటితో ఉంది కాబట్టి బీజేపీ చేరితే ప్లస్ అనే ఒక చర్చ ఉన్న నేపథ్యంలో లేదు బీజేపీ కొంత వైసీపీతో అనుకూలంగా ఉంది, వాళ్ళతో వెళ్ళకపోవడమే మంచిదని ఇంకొక చర్చ ఉన్న నేపథ్యంలో మరి అన్ని చర్చ నేపథ్యంలో మరి ఈ లెక్కలన్నీ తేలిపోతాయా? మరి రేపో మాపో మరి టచ్లోకి వచ్చారంటున్నారు కాబట్టి టీడీపీ జనసేన ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉందా? ఏం జరుగుతుంది అన్ని చర్చిద్దాం. చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఎన్ని అంశాలపై చర్చ ప్రారంభమవుతుంది